నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి హెల్త్ని చాలా బాగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన టైం అని చెప్పచ్చు. హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా పెరుగుతాయి. హెల్త్ పరంగా కూడా విపరీతమైన డబ్బు అనేది కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. మీరు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం అవి పెద్ద సమస్యలుగా మారి డబ్బు కూడా అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అండ్ కొంతమంది ఆర్థిక లావాదేవీల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీకు ఒకరి సహాయం అవసరం అనేది గుర్తించండి. చాలామంది ఆర్థికంగా ఎవరినైనా మనం హెల్ప్ అడిగితే, సహాయం తీసుకుంటే ఇబ్బందులు పడతామేమో, మేబీ మనల్ని తక్కువగా చూస్తారేమో, లోకు అవుతామేమో అని చెప్పేసి మీకున్న ప్రాబ్లమ్స్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆర్థికపరమైన సహాయం కోసం ఒక పక్కన ఎదురు చూస్తూనే అడగాలా లేదా అనే సందేహంతో మీలో మీరే చాలా మదన పడిపోతూ ఉంటారు. ఖచ్చితంగా మీకు ఒకరి సహాయం అనేది ఈ టైంలో చాలా అవసరం. కాబట్టి మీకున్న వెల్ విషెస్లో కనీసం మీరు ఎవరైతే స్పందిస్తారో వాళ్ళకైనా మీ బాధను చెప్పుకోవడానికి, పంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీకున్న ఆదాయం కంటే కూడా ఖర్చులు అనేది అధికంగా ఉండడం వల్ల చాలా బాధపడుతూ ఉంటారనమాట. అంటే మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాము, శాలరీ పెరగట్లేదు, గ్రోత్ లేదు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఉన్నా సరే మనకి ఎలాంటి జాబ్ అంటే ఇక్కడ పనిచేస్తూనే ఒక కంపెనీలో చేస్తూ ఇంకెవరైనా జాబ్ ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను ఇక్కడ గ్రోత్ రావట్లేదు సరికదా, కనీసం వేరే దగ్గర జాబ్ ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నాకు ఆఫర్స్ అనేవి రావట్లేదు అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుకోవటం కోసం ఇంకేం చేయగలుగుతాం, ఇంకే మార్గాన్ని మనం అనుసరిస్తే, ఇంకేదైనా మార్గం ఉంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం, మనకున్న అంటే ప్రతి మంత్ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. శాలరీ వస్తున్నప్పటికీ కూడా సరిపోక అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకేదైనా చేయగలుగుతానా, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుకోవడానికి ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా, ఏం చేయగలుగుతాను అనే కొన్ని ఆలోచనలు అయితే చేస్తారు. కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా, లేకపోతే మనం ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ చేయగలుగుతానా అనే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. లేకపోతే ఫ్రీలాన్స్గా ఎక్కడైనా నేను చేయగలుగుతానా, ఫ్రీలాన్స్గా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తే బాగుంటుందేమో అనే విషయాల మీద కానివ్వండి, ఎక్కువ ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎంత జాబ్ చేంజ్కి, కెరియర్ చేంజ్కి మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అనేవి అనుకూలించక, ఏవి ముందుకు సాగక, ఎలాంటి చేంజెస్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే మీకు బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తామనో, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇప్పిస్తామనో, లోన్లు ఇప్పిస్తామనో, ఏదో ఒక విషయంలో, లేకపోతే మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత మొత్తంలో డబ్బులు ఆదాయం వస్తుందనో, ఏదో రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు. అంటే మీకున్న అవసరాన్ని వాళ్ళ అవకాశంగా మార్చుకుని చాలామంది మిమ్మల్ని డబ్బు పరంగా ఏదో విధంగా మీ దగ్గర నుంచి డబ్బులను గుంజడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్లాన్స్తో ఎవరైనా వచ్చినా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఇంటికి సంబంధించి చాలామంది రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంటికి సంబంధించి చేంజెస్ కానివ్వండి చేస్తూ ఉంటారు. ఇంట్లో కొన్ని చేంజెస్ తీసుకొస్తే లైఫ్లో కూడా కొన్ని మంచి చేంజెస్ వస్తాయని చెప్పేసి చాలామంది ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ పెంచుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పెండింగ్లో పడిపోయిన రిపేరింగ్ వర్క్స్ కూడా తిరిగి ప్రారంభిస్తారు. ఇకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వీసాలకి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కొంచెం ఎదురు చూడాల్సిన టైం. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్కి చూసుకుంటే కనుక చాలామంది పార్ట్నర్షిప్ బిజినెస్లో కానివ్వండి, ఓన్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది. ఓన్లీ జాబ్ చేసే వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది, అది గమనించండి. ఓవరాల్గా చూస్తే ఈ వీక్ కొంచెం నార్మల్గా ఉంది. ఆల్ ది బెస్ట్.